హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను, షాప్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది. ఏంటంటే తలకోనకి వెళ్ళామండి. తలకోన అంటే ఆంధ్ర సైడ్ ప్లస్ చిత్తూరు, తిరుపతి వాళ్ళకైతే బాగా ఐడియా ఉండే ఉంటుంది తలకోన గురించి. సో నేను ఎప్పుడూ తలకోన అనే ఒక పేరు వింటూ ఉన్నాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. సో నా స్టడీస్ అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కసారి వెళ్ళాము ఆఫ్టర్ మ్యారేజ్. సో ఈసారి కుదిరిందనమాట మాకు వెళ్ళడానికి. సో చిన్నగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇది మనకు తిరుపతి నుంచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ పడుతుందండి. సో తల్లకోన అనగా ఇది శివుడు అండి. సో ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయన్నమాట. అక్కడ స్నానం చేసుకొని దేవుడిని దర్శనం చేసుకొని ఉంటే మంచిదని అంటారు. సో మేము వెళ్ళామన్నమాట. సో ఇలా కింద చిన్నగా వాటర్ అయితే ఉంటుందన్నమాట, సరస్సులాగా. మేమందరం అక్కడ కాకుండా ఎప్పుడు వెళ్ళడం అది కదా అనేసి పైకి వెళ్ళామన్నమాట. కొద్దిగా నడిచేది ఉంటుందండి. సో అదే ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట పైకి. పైన వాటర్ ఫాల్స్ అవి ఎప్పటికీ పడుతూనే ఉంటాయంట, సమ్మర్ కాదు ఎప్పుడైనా. సో గైస్, మీలో ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకు తెలిసిన కొంచెమే మీకు చెప్తున్నాను. ఇంకా ఏమన్నా విశేషాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇలా పైకి ఎక్కాలి. సో చూసారా, ఇలా పైకి ఎక్కే కొద్దీ మనకు కింద లోయ మాదిరిగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా పెద్దవాళ్ళు మొత్తం ఎక్కలేక అట్లా కష్టపడుతుంటే ఇక్కడ సైడ్ ఇది ఉంది కదా ఐరన్ది, దాన్ని పట్టుకొని నిదానంగా పైకి ఎక్కచ్చండి. సో చూసారా, ఇదేనండి నేను చెప్పిన వాటర్ ఫాల్ తలకోన. ఓకేనా? సో చూసారా ఎంత పెద్ద పైన నుంచి వాటర్ పడుతుందో. సో అవి దారలుగా అటు కొంచెం ఇటు కొంచెంగా సపరేట్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఆ పైకి కొంచెం వెళ్తారు. సో కానీ మేము అంత పైకి వెళ్ళలేదు. వాటర్ పడి అక్కడ పాచి పట్టి ఉంటుంది కదా. సో డేర్ చేసి వెళ్ళలేదన్నమాట. ఒకవేళ జారిన చేసినా ఎందుకని చెప్పేసి పిల్లలతో వెళ్ళలేదు. ఇట్లా కిందకి దిగామండి మేము. కింద కూడా చిన్నగా, అంటే పైన పడేది వాటర్ కిందకు వస్తుంది కదా, ఆ విధంగా అక్కడ చిన్నగా వాటర్ అనేది పడుతుంటే సో అక్కడ కూర్చునేసినాం అనమాట. సో ఇది కొంచెం దిగడానికే కొంచెం కష్టపడ్డాము. ఇంకా పైకెళ్తే ఇంకా అంతే జారుతుందనేసి వెళ్ళలేదు. సో చూసారా, ఇక్కడ కిందకి దిగి కింద కూడా అంత బాగా పడుతున్నాయి వాటర్. ఇక్కడ ఎక్కువ పడుతున్నాయి చూసారా మా బ్యాక్ సైడ్. అక్కడ కొంచెం మనిషి అంత, అంటే వాటర్ పడి మనిషి అంత లోతుందనమాట. సో అందుకని అక్కడికి ప్రిఫర్ చేయలేదు, ఇట్లా ముందుకు వచ్చామన్నమాట. సో ఇక్కడ చిన్న దరి పడుతుంది కదా, అక్కడ కూర్చునేసాము ముగ్గురము. ఇంకా మా వాడు తెలిసిందే కదా, వాటర్ అంటాడు, బట్ కానీ వాటర్‌లోకి రాడు. కొంచెం దూరంగానే ఉంటాడు. చూసారా ఎంత బావుందో అసలు, చాలా అంటే చాలా బావుందండి. సో ఇంకా అక్కడ పైనుంచి వచ్చేసాము కిందకి. అంటే పైన ఎక్కువసేపు అంటే అందరం మునగలేమని చెప్పేసి కొద్దిసేపు పైన తడిచేసి ఆయన వచ్చి కిందకొచ్చేసాము. కిందకొచ్చాక కింద సరస్సు మాదిరిగా ఉంటుందని చెప్పాను కదా, అక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పైన కన్నా పైనంటే అన్ని రాళ్ళున్నాయి కదా, సో కొద్దిగా భయపడ్డారు. ఇక్కడ అంటే ఏం లేదు, జస్ట్ మన కాళ్ళు మునిగే అంత లోతే ఉంటుంది. సో పైన అస్సలు రమ్మంటే రాలేదు కదా, ఇప్పుడు ఇక్కడ వాటర్‌లో కూర్చొని రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇటు ఫ్రంట్ కన్నా కొంచెం బ్యాక్ ఉంది. అక్కడ బ్యాక్ అయితే వాటర్ చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. కింద మనకు బాగా రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నీట్‌గా ఉందన్నమాట. సో గైస్, మీలో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో మీరు మర్చిపోకుండా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
అండ్ మీరెలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి నాకు. సో, అలా అయిపోయాక కొంచెం ఫోటోషూట్స్, కొన్ని స్లో మోషన్ వీడియోస్ అలా తీసుకున్నామనమాట. సో, అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. అది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. సో, ఆ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఇలా వీడియోస్ షేర్ చేస్తున్నాను. సో, గైస్ మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మటుకు క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, మీరు నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడొచ్చు. అంతేకాకుండా వీడియోస్ ఏవి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేశారంటే ఏం చెప్తున్నానో అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తే అది అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్ చూసాక స్కిప్ చేసుకుంటూ వెళ్లి చూస్తే ఫస్ట్ ఏం చెప్పానో తెలుస్తుంది. కానీ మిడిల్‌లో తెలీదు కదా! సో, అందుకని వీడియోస్ ఏవి స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ మా వాడు చూడండి, నేను ఇంకా వాటర్‌లో జంప్ చేస్తాడేమో అనుకుంటే జంప్ చేసే అంత చేశాడు కానీ కూర్చునేసాడనమాట. కింద కూర్చొని కాలు పెట్టాడు. సో, అలాగన్నా వాటర్‌లోకి దిగుతాడని చెప్పేసి నేను ఒక స్టోన్ తెమ్మని చెప్పాననమాట. వన్స్ ఒకసారి వాళ్ళు దిగేశారు వాటర్‌లో నచ్చాయి అంటే మళ్ళీ ఎంత చేసినా కూడా రమ్మన్నా రారండి కిందకి. ఐ మీన్ బయటకి రమ్మన్నా రారు. సో, స్టోన్ తెమ్మన్నాను కదా! దిగి స్టోన్ తీసుకొని మళ్ళా పైకొచ్చేస్తున్నాడు చూడండి. చెప్పాను కదా! కాళ్ళు మునిగే అంతనే ఉంది ఇక్కడ. కానీ వాటర్ చూసారు మీరే చూడండి ఎంత ప్యూర్, ఎంత క్లియర్‌గా ఉన్నాయో వాటర్ అసలు. చాలా అంటే చాలా బావుంది. మేము కూడా చాలా ఎంజాయ్ చేశామనమాట. చూసారా పైన పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ అంతే కాకుండా అండి మీకొకటి తెలుసా? కొండ మామిడికాయలనేసి దొరుకుతాయంట. కొండ మామిడికాయలతో అదే పచ్చళ్ళు పెడతారు కదా! ఆ పచ్చళ్ళు పెడితే టేస్ట్ సూపర్‌గుంటుందండి. అంటే పెట్టే విధంగా పెడితే చాలా బావుంటుందనమాట. సో, అది పైన కండ తక్కువ, పీచు ఎక్కువ. అంటే పీచు పదార్థంతోనే మనకెక్కువ ఇది ఆవకాయగా పెడతారు. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, ఈ కొండమామిడికాయ పచ్చళ్ళు, పికిల్స్ గురించి నాకు తెలిసి ఆ చిత్తూరు, తిరుపతి, కొంచెం ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఈ కొండమామిడికాయల గురించి ఎవరికి తెలుసో కింద కామెంట్ చేసేయండి. మాట్లాడుకుందాం అక్కడ మనము. సో, ఇప్పుడు చూయించాను కదా! అదే టెంపుల్. సో, టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ మనుషులమే కాదండోయ్ స్నానాలు చేసేది. అక్కడ మంకీస్ కూడా అవి నీటిలో జంప్ చేస్తున్నాయి. మళ్ళా అలా అలా స్విమ్మింగ్ ఒక 2 టైమ్స్ ఎళ్తున్నాయి. మళ్ళా వస్తున్నాయి. మళ్ళా అలానే జంప్ చేస్తున్నాయన్నమాట. అవి కూడా ఎంజాయ్ చేయాలి కదా మరి. సో, ఇలా మేము మా ట్రిప్ అనేది ఎంజాయ్ చేశాము. సో, గైస్ మీకు కూడా మా ట్రిప్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్లేస్ గురించి మీకు తెలిసిన వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమి ఉన్నాయో కూడా చెప్పండి అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకోటండి చెనక్కాయ పప్పు అమ్ముతారండి. తలకోన పప్పులు అంటారంట. అవి కూడా చాలా బావున్నాయండి. కానీ ఒక ప్యాకెట్ 200 తీసుకున్నారు. నేను తెచ్చుకున్నాను. చాలా బావున్నాయి. అంటే చెనక్కాయ పప్పు తింటే హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, చాలా అంటే చాలా బావున్నాయి. సో, ఆ పప్పులు ప్లస్ ఈ ప్లేసు అంతా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసి ఆ పప్పులు కూడా టేస్ట్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.